పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పీటీఐలు చాలని జీతాలతో ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో, అదేవిధంగా ఎన్ని రకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క కష్టాలు బాధలు అనేది మీకు తెలుస్తాయి. మిత్రులందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. ప్రతి సంవత్సరం జూన్లో రిక్రూట్ అయిన తర్వాత ఏప్రిల్లో టెర్మినేట్ అవుతాం. అయితే 2012లో జాయిన్ అయిన తర్వాత మొదటిగా 4,500 రూపాయలు జీతం ఇచ్చారు. ఇప్పుడు దాని తర్వాత 6,500 రూపాయలు ఇచ్చారు. తర్వాత 9,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ సార్ హయాంలో 30% పిఆర్సీ ప్రకారం 11,700 రూపాయలు ఇచ్చారు. ఏది పార్ట్ టైం చేస్తున్నప్పుడు. అయితే జీతాలు పెంచాలనేసి ఈ పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నటువంటి కొంతమంది లీడర్లు పోయి ఎస్పీడీ ఆఫీసులో కలిస్తే, మిమ్మల్ని జీతాలు ఎట్లా పెంచుతారు, మీకు హాఫ్ డేనే కదా మీరు చెప్పేది, మీకు అంతే జీతం వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం. అదేవిధంగా ఈ నాయకులు కూడా తిరిగి రావటం అనేది జరిగింది. అయితే యాక్చువల్గా వీళ్ళకి జీతాలు ఏ విధంగా ఇస్తారా అంటే, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% విద్యకు ఈ కేటాయిస్తూ, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ రేషియో పద్ధతిన జీతాలు ఇవ్వాలి. మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి, 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మరి ఆ కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయో తెలియదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే మరి వాళ్ళు 40% ఇవ్వాలి. ఆ ఇచ్చినటువంటి నిధులు అయ్యేటిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎవరైనా సరే ఓ ప్రభుత్వం అని అన్నప్పుడు ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు ఇబ్బందులు ఏమున్నాయి అనేది కూడా ఆలోచన ఉండాలి. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. 11,700 రూపాయలతోటి ఒక కుటుంబాన్ని వెళ్ళిదటం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఇక వేతనాల విషయానికి వచ్చినప్పుడు కనీసం కరువు పనికి పోయి పనిచేసుకునేటువంటి ఆ కూలీలకు గిట్టేంత కూలీ కూడా ఈరోజు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్కి గిట్టే పరిస్థితి లేకుండా ఉంది. వాళ్ళు రోజువారీగా కూలి పనికి వెళ్తే, కరువు పనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాదాపు 300 రూపాయలు చిల్లర వాళ్ళకి వేతనం కూలి పడుతుంది. కానీ ఈరోజు స్కూళ్ళల్లో పనిచేసే పీటీఐలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కనీసం వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళన్న కూలి చేసి కనీసం ఒక 300 రూపాయల చిల్లర సంపాదిస్తున్నారు. కానీ పీటీఐలు అంత పని చేసినా సరే వాళ్ళకి సరైనటువంటి వేతనాలు లేకపోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఓ ప్రభుత్వం అని అన్నప్పుడు ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు ఇబ్బందులు ఏమున్నాయి అనేది కూడా ఆలోచన ఉండాలి. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. 11,700 రూపాయలతోటి ఒక కుటుంబాన్ని వెళ్ళిదటం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఉన్నటువంటి ధరల యొక్క పరిస్థితులను బట్టి ఇప్పుడు నూనె ప్యాకెట్ వచ్చేసి దాదాపు 200 చిల్లర రూపాయలు ఉన్నది. అంటే ఒక భార్య, భర్త, తల్లిదండ్రులు, 2 పిల్లలు ఉంటే వాళ్ళ ఖర్చు ఎంత ఉంటుందనేది ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అట్లా ఆలోచించి వీళ్ళ యొక్క జీతాలు ఇంక్రీజ్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. మిత్రులారా, వీడియోని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ విషయాన్ని నలుగురు తెలిసే విధంగా షేర్ చేయాలని మిత్రులను కోరుతున్నాను. అయితే ఈ జీతాలు అనేది వాళ్ళకి సరిపోతున్నాయా లేదా అనేది ఇటు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ధరల యొక్క వలన, అదేవిధంగా పిల్లల యొక్క చదువుల యొక్క ఖర్చులు కానీ, తల్లిదండ్రుల బాగోగులు కానీ, ఈ రకంగా వాళ్ళు తన కుటుంబాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా ఈ జీతంతో పాటు వాళ్ళు అప్పులు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈ అప్పులు చేసుకొని తీర్చాలన్నాయా అంటే మళ్ళీ ఏప్రిల్ నెలలో టెర్మినేషన్ చేసిన తర్వాత మే నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు. అప్పులు చేసుకొని బతకాలి. తర్వాత మళ్ళీ వీళ్ళు ఒకవేళ ఒక దగ్గరలోనే ఉద్యోగం చేస్తుంటే నో ప్రాబ్లం. కానీ ఓ 30 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో పోతున్నప్పుడు ఆ యొక్క ఛార్జెసెస్ కూడా వీళ్ళే భరించాల్సింది. అంటే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా పీటీఐలను పర్మనెంట్ చేస్తారనో, లేకపోతే ఒక గౌరవ వేతనం, మంచి వేతనంతో
ఇచ్చి ఆదుకుంటారనే ఆశతో దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ని పూర్తిగా ప్రభుత్వాలు విస్మరించాయి. ఇకనైనా సరే ప్రభుత్వాలు పీటీఐల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళ యొక్క వేతనాల పెంపులోనూ అదేవిధంగా వాళ్ళ యొక్క అన్ని రకాల వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం పనిచేస్తుందని కోరుకుందాం.